నమస్తే నా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ఈ నెల 15న కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తిరంగా యాత్రను జయప్రదం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు. గుంటూరులో భూముల రిసర్వే భూ రికార్డులు డిజిటలైజేషన్ పై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయ వర్క్ షాప్ పాల్గొన్న ఎంపీ పెమ్మసాని. అనారోగ్యంతో మరణించిన సహోద్యోగి కుటుంబానికి తోటి బ్యాచ్ 2012 ఏఆర్ కానిస్టేబుల్ చేయుత ఇచ్చిన గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. గుంటూరు నగరం చంద్రమౌళి నగర్లోని కార్యాలయంలో బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు జూపుడి రంగరాజు, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, టీడీపీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, జనసేన అధికార ప్రతినిధి ఆల్లాహరి, టీడీపీ నాయకులు కంచర్ల శివరామయ్య, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చరకా కుమార్ గౌడ్ తదితరులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు మాట్లాడుతూ పాకిస్తాన్ పై భారత్ సాధించిన విజయం ఎన్డీఏ కూటమి విజయవంతంగా అభివర్ణించారు. పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా తీర్చుకునే క్రమంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ద్వారా బుద్ధి చెప్పింది. భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని మోడీ చెప్పారు. దేశభక్తిని చాటుకునేందుకు 15న జరగబోయే తిరంగా యాత్రను జయప్రదం చేయాలన్నారు. పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద చర్యకి ప్రతీకారంగా ఏదైతే ఉగ్రవాద చర్యల్ని ముట్టు పెడతామని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే ఇచ్చారో దానికి మన దేశం సైనికులు, సాయుధ బలగాలు మొత్తం కూడా పోరాడి భారతదేశం అంటే ఇది అని సాటి చెప్పి భారతదేశ ఆయుధ బలం ఎలా ఉంటుందో మరి పాకిస్తాన్కి చూపినటువంటి మన ఏదైతే సాయుధ బలగాలు సైనికులందరూ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే దేశభక్తి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని చెప్పేసి మన సైనికులు చేసినటువంటి ఆ రోజు ప్రదర్శించినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తి ద్వారా అందరూ కూడా ఐకమత్యంతో ప్రధానమంత్రి మోడీ గారికి సైనికులకి సపోర్టుగా ప్రతి పౌరుడు ఉన్నాడని చెప్పేసి తెలియజేస్తూ దీని దిశగా రేపు తిరంగా యాత్ర అనేది ప్రతి ఒక్కరు ప్రదర్శన అనేది చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు పిలుపు మేరకు కూటమి అభ్యర్థులైనటువంటి కూటమి మరి ఎవరైతే భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం పార్టీ అలానే జనసేన 3 పార్టీలు కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం మన సైనికుడు చనిపోతే పవన్ కళ్యాణ్ గారు రియాక్షన్ కానీ తెలుగుదేశం నాయకుల రియాక్షన్ కానీ చూస్తుంటే మనందరం తెలిసిపోతున్నది. అసలు ఎన్డీఏ కూటమి భారతదేశంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సైనికులకు మద్దతుగా ఉందని చెప్పి మనకు అర్థమైపోతున్నటువంటి విషయం. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో ఉండేటువంటి మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఏదైతే ఉన్నదో రేపు 17వ తారీఖు నాడు పార్టీలకు అతీతముగా, మతాలకు అతీతంగా భారతదేశంలో ఒకటే బాట అంటూ భారత్ మాతాకి జై అంటూ జై జవాన్ అనేటువంటి పరిస్థితితో ఎన్డీఏ కూటమి 17వ తారీఖు నాడు ర్యాలీ తీసుకుంటున్నది. దాని ఎన్డీఏ కూటమిలో ఉండేటువంటి అన్ని పార్టీలు దీనికి సంకేతంగా మద్దతు పలుకుతున్నాయి. ఇది బీజేపీ విజయంతో పాటు ఎన్డీఏ కూటమి విజయం, భారత విజయం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క విజయం. ఇక్కడ మతాలకు సంబంధించిన విషయం కాదు. ఈరోజు మోడీ గారు ఒకటే చెప్పారు, మాకు ఎవరి మధ్యవర్త్యం అవసరం లేదు, మా యొక్క భారతదేశ సార్వభౌమాధికారాన్ని మేమే కాపాడుకుంటాం, అలాగే పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుయుక్తుల్ని మా యొక్క సైనికులు ఏ విధంగా తిప్పికొట్టారో
వాళ్ళకి సంఘీభావంగా భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో జిల్లాల్లో కూడా ఈ యొక్క తిరంగా యాత్రలు జరపాలని చెప్పి కేంద్ర పార్టీ ఆదేశాల ప్రకారం ఈరోజు రేపు 17వ తారీఖు జరగబోయే తిరంగా ర్యాలీలో మా యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి ఉందో ఈ యొక్క 3 పార్టీల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ఈ యొక్క తిరంగా ర్యాలీ వేల మందితో ఈ యొక్క ర్యాలీ జరగబోతుంది. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలు టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షులు డేగల ప్రభాకర్ గారు, అలాగే జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారు, అలాగే జిల్లా కార్యాలయ కార్యదర్శి కంచర్ల శివరామయ్య గారు, మా బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు గారు, అలాగే జనసేన నాయకులు ఆళ్ళ హరి గారు విచ్చేస్తున్నారు. వారు ఇప్పుడు మన బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు గారు వాటి యొక్క వివరాలు తెలియజేస్తారు. అమెరికా వాళ్ళు యుద్ధం ఆపమనే కంటే కూడా ఇవాళ ఏదైతే తీవ్రవాదుల మీద మనం దాడులు చేస్తున్నామో వాటిని సమర్థించి తీవ్రవాదాన్ని మరి మొట్టుపెట్టేట్టుగా చూడాల్సిన బాధ్యత అమెరికా లాంటి దేశానికి కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా మరి ఇవాళ మన సైనికులకి మరి బలం ఇచ్చేట్టుగా ఒక మిత్రపక్షాలన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా ఎవరైతే మన చనిపోయాడో ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబానికి మరి ఇచ్చి మా ఆర్థికంగా కూడా ఇచ్చి, అట్లనే లోకేష్ గారు 50 లక్షలు, అలానే పవన్ కళ్యాణ్ గారు 25 లక్షలు, అలానే ప్రభుత్వం మరి ఒక ఇల్లు నిర్మించి ఇటానికి కూడా ఆడ ఇచ్చేసింది. అట్టా వాళ్ళకి అట్టా త్యాగం చేసిన మరి సరిహద్దుల్లో త్యాగం చేసిన మరి సైనికులకి మద్దతుగా ఉండటానికి కూడా రేపు తిరంగా యాత్ర జరగబోతున్నాం. ఆ తిరంగా యాత్రలో ప్రజలందరూ కూడా పాల్గొని అన్ని రాజకీయ పక్షాలు, భిన్న సిద్ధాంతాలు ఉన్న రాజకీయ పక్షాలు కూడా ఈ దేశం గురించి ఆలోచించి జాతీయంగా ఉన్న సమస్యలతోటి గుడిపెట్టకుండా అందరూ కూడా ఈ తెలంగాణ యాత్రలో పాల్గొని అన్ని రాజకీయ పక్షాలు కూడా మరి పాకిస్తాన్ని వ్యతిరేకించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాత్రలో మీరందరూ కూడా పాల్గొనండి. అందరం కూడా పాల్గొంటే దేశభక్తి అనేది ఎట్లా ఉంటుంది అనేది మన పుట్టబోయే పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకు కూడా తెలియచేయాలి. దేశభక్తి ఉంది కాబట్టి మనం స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన దగ్గర తర్వాత మనం ఈ పాకిస్తాన్తో మళ్ళా పోరాటము చేస్తూనే ఉన్నాం. కానీ దానికి ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి రోజులు ఇప్పుడు వచ్చినాయి. ఇప్పటివరకు కూడా శాంతి శాంతి అని చెప్పేసి భారతదేశం గడుపుకుంటూ వచ్చి ఇన్ని సంవత్సరాలు కూడా బడ్జెట్ పెట్టాం, చాలా మంది సైనికులను పోగొట్టుకున్నాం. వాళ్ళతో రోజు పక్కల బల్లంలాగా ఏదంటే చెప్పులో మేకులాగా ప్రయాణం చేస్తున్నాం. కానీ ఆ మేకుని తీసేసేటటువంటి టైం వచ్చింది. వాళ్ళ ఆ మేకులు లేకుండా తీసి పడేసి హ్యాపీగా బతికేటటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నాయి. దానికి మేమున్నాము, మీరు గో హెడ్ అని మనం సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద కూడా ఉంది. కనుక మీరందరూ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి కేంద్ర ప్రభుత్వానికి తోడుగా ఉండండి. ఆ తోడు అనేది రోడ్డు మీదకి వచ్చి త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని జై భారత్ అని చెప్పేసి మీరు నినదించితే అదే వాళ్ళకు ఉన్నటువంటి సపోర్ట్ అని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, మరొకసారి జనం చేసేటటువంటి రాజకీయ పార్టీలు చేసేటటువంటి ఈ యొక్క దేశభక్తి, దేశం కోసం పోరాటంలో మీడియా వాళ్ళు కూడా ప్రముఖ పాత్ర వహించి మీ వంతు మీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పేసి కోరుకుంటూ మిమ్మల్ని భావిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. గుంటూరు భూ వివాద సమస్యలను 2027 కల్లా భూ విశ్వాసం పెంపొందించే దిశగా భూ రికార్డుల రీసర్వే డిజిటలైజేషన్ కొనసాగుతోందని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని స్థానిక ఐటీసీ వెల్కమ్ హోటల్లో బుధవారం జరిగిన భూముల సర్వే రీసర్వే రికార్డులు డిజిటలైజేషన్ పై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయ వర్క్షాప్ కార్యక్రమాన్ని రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ మరియు స్టాంప్స్ శాఖ రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో కలిసి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని పెమ్మసాని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తో కలిపి గుజరాత్ మరియు కొన్ని రాష్ట్రాలలో ఈ
సర్వే వర్క్ స్పీడ్ గా జరుగుతోంది. అయితే స్పీడ్ తక్కువగా ఉన్న రాష్ట్రాలను కూడా కలిపి వర్కుల వేగం పెంచాలనే ఉద్దేశంతో ఈ వర్క్ షాప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. భూ వివాదాలు ఏళ్ల తరబడి కోర్టులో పెండింగ్ లో ఉంటున్నాయి. ఇదే పరిష్కారం చెప్తోందన్నారు. చింతా మోహన్ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈరోజు గుంటూరు ప్రైవేటు హోటల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. చింతమనేని మాట్లాడుతూ యుద్ధం మొదలైంది, మధ్యలో ఆగిపోయింది, ఎందుకు మొదలు పెట్టారో ఎందుకు ఆపేశారో ఎవరికీ తెలియదు అన్నారు. యుద్ధం మొదలైనప్పుడు అందరం ఊహించాం 1971లో ఇందిరాగాంధీ చేసినట్లు జరుగుతోందని, లేదా 1999లో వాజ్పేయి కార్గిల్ యుద్ధం జరిగినట్లు జరుగుతోందని భావించామని తెలిపారు. భారత సైనికులకు తల వంచి వినయంగా నమస్కారాలు తెలియజేస్తున్నానని వ్యక్తం చేశారు. యుద్ధం మొదలైంది, మధ్యలో ఆగిపోయింది. అందరం ఊహించాం 1971 ఇందిరాగాంధీ చేసినట్టుగా యుద్ధం జరుగుతుంది అని అనుకున్నాం. లేదు 1999లో వాజ్పేయి కార్గిల్ యుద్ధం లాగా ఉంటుందని అందరం ఊహించాం. నేను యుద్ధ వీరులకు వారి సైనికులందరికీ తల వంచి వినయంగా వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మోడీ గారు యుద్ధాన్ని ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆగిపోయారు. అమెరికా జోక్యం బాగా కనిపిస్తా ఉంది. ట్రంప్ చేతుల్లో మోడీ కీలుబొమ్మగా మారాడు అని అందరూ అనుకుంటున్నారు ఢిల్లీలో. నేను అంటలేదు, కానీ అందరూ అనుకుంటున్నారు. ట్రంప్కి భారతదేశానికి ఏంటి మధ్యలో రహస్య ఒప్పందం? ఎందుకు ప్రారంభించారు? ఎందుకు మధ్యలో ఆగిపోయారు? ఎందుకు భారత ప్రభుత్వం పార్లమెంటును కాన్ఫిడెన్స్ లోకి తీసుకోలేకపోతా ఉంది? ప్రారంభించే ముందు కనీసం పార్లమెంటును పిలిచి ఉండొచ్చు, ఉభయ సభలను పిలిచి ఉండొచ్చు, అయిపోయిన తర్వాత పిలిచి ఉండొచ్చు. కనీసం ఏమీ లేకుండా భారతదేశాన్ని ఒక్క ట్రంప్ ఫోన్ కాల్తో ఆపుతున్నాడు అనేది భారత ఔన్నత్యానికి, భారత సార్వభౌమ అధికారానికి కొంచెం విమర్శలు వస్తున్నాయి. మరి ఏం జరిగింది? ట్రంప్ మోడీ మధ్యలో ఏం జరిగింది? అర్ధరాత్రి ఏమి రహస్య ఒప్పందం ఏం జరిగింది? ఎందుకు సడన్ గా యుద్ధాన్ని ఆపారు? యుద్ధంలో చనిపోయారు అనంతపూర్ నుంచి ఒక అబ్బాయి, వాళ్ళ తల్లిదండ్రులకు ఒకే ఒక కొడుకు, పెళ్లి కాలేదు, చచ్చిపోయాడు. ఎవరు దీనికి బాధ్యత? ఇటువంటి అనవసరమైనటువంటి విషయాల్లో అనాలోచిత నిర్ణయాలు, తొందరపడి తీసుకునేటువంటి నిర్ణయాలు, కనీసం మరి ప్రతిపక్ష పార్టీలను కూడా పిలిచి ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం అనేది చాలా అసహజం, అసంభవం. ఇది నేను ఈ వైఖరిని విమర్శిస్తున్నా. కాస్త అందరినీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలి. ఆ రోజు ఇందిరాగాంధీ ప్రతిపక్షంలో ఉన్నట్టు వాజ్పేయిని పిలుచుకొని మాట్లాడుకుంది. మరి అంతేకాదు, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలతో సంప్రదించేవాడు, అన్ని విషయాలు చెప్పేవాడు. ఏమి జరగకుండా వన్ సైడెడ్ గా వెళ్తా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని, ఆ కూటమి ప్రభుత్వాన్ని కొంచెం ఆత్మావలోకనం చేసుకోవాలని నేను తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇటువంటి మళ్ళా జరగకుండా జాగ్రత్తగా అన్ని ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీ, కూటమి పార్టీలకు తెలియజేస్తూ, రెండవది మానవ హక్కులు ఉల్లంఘన బాగా జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో. భారతీయ జనతా పార్టీ గూండాల వల్ల గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు. బస్తర్ అడవుల్లో
అరకు అడవుల్లో మగాళ్ళ పురుషాంగాలకు వస్తున్నారు, ఆడవాళ్ళ రొమ్ములు కోస్తున్నారు. ఇదే ప్రజాస్వామ్యం? ఇదే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ల సనాతన ధర్మం? ఏం అవసరం వచ్చింది? ఆ గిరిజనుల బిడ్డల పురుషాంగాలు కొయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది? చిన్న బిడ్డలను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకో మీడియా కూడా భయపడతా ఉంది పాపం. ఒకప్పుడు ధైర్యంగా రాసేవాళ్ళు, ఈరోజు ఆ ధైర్యం అనేది కనిపించటం లేదు. నేను మొట్టమొదటిసారి వింటున్నాను పురుషాంగాలు కోసేది ఏందయ్యా స్వాములారా? మీరు మాలా భక్తి గురించి మాట్లాడతారు, మరి అన్నీ చెప్తాడు, శ్రీరాములు అంటారు, మరి శ్రీరాముడు పేరు చెప్పి పురుషాంగాలు కోయమంటారా? ఏందే ఇది ఒక పరిపాలన? సిగ్గు సిగ్గు సిగ్గు. ఆడవాళ్ళ రొమ్ములు కోసేది ఏందయ్యా అడవుల్లో ఉన్న ఆదివాసీ బిడ్డలది? వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారయ్యా. వాస్తవాలు బయటకు వస్తున్నాయి, ఫోటోలు బయటకు వస్తున్నాయి, అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకు జరుగుతూ ఉన్నాయి? నేను దీన్ని చాలా చాలా నిశ్చితంగా విమర్శిస్తున్నాను, భారతీయ జనతా పార్టీని, ఆర్ఎస్ఎస్ విధి విధానాలు. మరి ఎస్సీల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశంలో. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస వసతులు ఇవ్వలేకపోతున్నారు. విద్యా సంస్థల్లో కావలసినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సీట్లు ఇవ్వలేకపోతున్నారు. మరి అంతేకాదు, ఎస్సీలు బ్యాంకులకు వెళితే బ్యాంకుల్లో పట్టించుకోవటం లేదు. 25% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు బ్యాంకుల్లో ఇస్తున్నటువంటి రుణాలు 1% లోపు. 1% ఉన్నటువంటి మార్వాడీలకు బ్యాంకు లోన్లలో 50% ఇస్తున్నారు. ఒక మార్వాడి 40. జాతీయ భవన నిర్మాణ కార్మిక సంఘం పిలుపు మేరకు నెల 20న నిర్వహించనున్న రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భవన నిర్మాణ కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గుంటూరు కొత్తపేటలోని ఏఐటీయూసీ ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం జీవో నెంబర్ 17 ద్వారా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం బోర్డు నిర్వీర్యం చేసిందని గుర్తు చేశారు. కార్మికుల నిరసనతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని తెలిపారు. నిన్న ప్రకటించిన బోర్డు చైర్మన్ ను స్వాగతిస్తున్నామని, కానీ కేవలం చైర్మన్ నియామకంతో సరిపోదని సంక్షేమ బోర్డుకు తక్షణమే కార్యాచరణలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు, జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం డిప్యూటీ కార్యదర్శి రావుల అంజిబాబు, నగర నాయకులు డేగల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జాతీయ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీసీ పిలుపు మేరకు ఈ నెల 20వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా మరి సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఈ సమ్మెకి కారణం ఏంటంటే, గత ప్రభుత్వం జీవో నెంబర్ 17 తీసుకొచ్చి ఏదైతే సంక్షేమ బోర్డు ఉందో ఆ సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేయడం జరిగింది. ఆ జరిగిన దానికి గుర్తుగా మరి ఆ ప్రభుత్వాన్ని ఇంటికి సాగడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మీకు సంక్షేమ బోర్డును ప్రవేశపెడతామని, ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్లో ఉన్న క్లెయిమ్ మొత్తాన్ని కూడా నిధులు మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి నేటికి 10 నెలలు అయినప్పటికీ కూడా ఇంతవరకు ఈ సంక్షేమ బోర్డును పునఃప్రారంభించకపోవడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి భవన నిర్మాణ కార్మికులకి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సంక్షేమ బోర్డును పునఃప్రారంభించి 46,000 క్లైములు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో వాటికి నిధులు మంజూరు చేసి కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ సాధన కోసం కార్మికులందరూ కూడా మరి 20వ తారీఖు జరిగే ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి అందరికీ పిలుపునిస్తూ ఉన్నాం. అనారోగ్యంతో మరణించిన తమ బ్యాచ్ కానిస్టేబుల్ జి వీరయ్య కుటుంబానికి ఉమ్మడి గుంటూరు జిల్లా 2012 బ్యాచ్ కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ తమ వంతు ఆర్థిక సహాయంగా 1,63,000 రూపాయల నగదుని రోజు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యుల తల్లి జి అంజనాదేవి, సతీమణి జి సౌజన్య లక్ష్మికు అందజేయడం జరిగింది.
తోటి బ్యాచ్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన 2012 బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుల్ ఐక్యమత్యాన్ని సేవా సత్పత్తును కొనియాడి వారిని అభినందించి ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపిన జిల్లా ఎస్పీ. కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ ఏఆర్ హనుమంతు, పల్నాడు జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు మాణిక్యరావు, గుంటూరు జిల్లా పోలీస్ అసోసియేషన్ కార్యదర్శి లక్ష్మణ్, ట్రెజరర్ హుస్సేన్, సభ్యులు కరీముల్లా, 2012 బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుల్ పి హరిబాబు, జి వెంకటేష్, సత్యనారాయణ, జి రవికుమార్, ఎస్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు నందు వీటిలోగో బొల్లి మచ్చలు, తెల్ల మచ్చలు, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులకు లేజర్ ఎగ్జామ్ ద్వారా చికిత్స చేసేందుకు వీలుగా 3 లక్షల విలువైన లేజర్ ఎగ్జిమ్ పరికరాలను జీడీవీఎల్ గుంటూరు అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్ వెనరాలజీ లెప్రసీ సంస్థ వారు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరుకు వితరణ చేయడం జరిగింది. పరికరం ద్వారా పైన పేర్కొన్న చర్మ వ్యాధుల సమస్యలకు చికిత్స పూర్తిగా చేయబడను. ఈ కార్యక్రమానికి జీజేఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ, ఎస్ఎస్వి డాక్టర్ ఎన్వి సుందరాచారి, ప్రిన్సిపల్ జీవీఎంసీ చర్మ వ్యాధుల విభాగ అధిపతి డాక్టర్ మోహన్ రావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ శ్రీధర్ మరియు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ యొక్క పరికరాన్ని సేవల్ని అందరూ వినియోగించుకోవాలని సూపరింటెండెంట్ మరియు ప్రిన్సిపల్ తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ఈ నెల 15న కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, తిరంగా యాత్రను జయప్రదం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు. గుంటూరులో భూముల రిసర్వే భూ రికార్డులు డిజిటలైజేషన్ పై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయ వర్క్ షాప్ పాల్గొన్న ఎంపీ పెమ్మసాని. అనారోగ్యంతో మరణించిన సహోద్యోగి కుటుంబానికి తోటి బ్యాచ్ 2012 ఏఆర్ కానిస్టేబుల్ చేయుత ఇచ్చిన గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, నమస్తే.